హలో అండి. కాజు చికెన్ కర్రీ కోసం ముందుగా ప్యాన్‌లోకి నూనె వేసుకొని, నూనె వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను. తర్వాత ఇందులోకి చికెన్ యాడ్ చేసుకొని, పచ్చి కొబ్బరి, టొమాటో పేస్ట్, కొంచెం పెరుగు, అరగంట సేపు వేడి నీళ్ళలో నానబెట్టిన జీడిపప్పులు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని, మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు ఉంచుకుంటున్నాను. తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కారం, ధనియా జీలకర్ర పొడి వేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని 1½ కప్ వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద 3 నిమిషాల పాటు ఉంచుకుంటున్నాను. గ్రేవీ కొంచెం దగ్గర పడ్డాక కొంచెం గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కాజు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, రోటీస్లోకి, అలాగే బిర్యానీస్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.